హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను. చక్కగా చాలా గ్రేవీతో, ఉల్లిపాయ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇది రోటీస్లోకైనా బగారా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా వీకెండ్స్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం ఉల్లిపాయ అన్నాను కదా, ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ ఉండేటట్టుగా కొంచెం ఆనియన్స్ అనేది ఇలా పెద్దగా కట్ చేసుకొని 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఒక 2 టమాటాలు అయితే పడతాయి ఇందులోకి. కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకుంటాము. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇది ఉల్లిపాయ టేస్ట్తో చాలా బాగుంటుందండి కర్రీ అనేది. ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ అనేది చక్కగా వేగుతాయి, తొందరగా ఫ్రై అయిపోతాయి. వీటిని చక్కగా వేయించేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి తొందరగా వేగడానికి కోసం అందులోకి కొంచెం ఉప్పు వేస్తే చక్కగా వేగుతాయి. తొందరగా వాటర్ అనేది బయటకు వచ్చి తొందరగా కుక్ అవుతాయి ఉల్లిగడ్డలు అనేది. చూసారా, ఇందులోకి కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంతలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ చూసారా, ఇలా బ్రౌన్ కలర్ రావాలి. మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే అందులోకి వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 15 వేసుకుంటున్నాను. కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకొని గ్రేవీ ఇదంతా మనం గ్రేవీ చేసుకుంటాము. అందులోకి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఇవి చక్కగా ఉడకడానికి కొన్ని వాటర్ వేసుకొని మగ్గించుకుంటే మనకి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. చూసారా, ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా, అవి వేసిన తర్వాత వేగిన తర్వాత అందులోకి కొంచెం అంతా వాటర్ వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. అప్పుడు అవి సాఫ్ట్గా ఉడికిపోతాయి. గ్రేవీ అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది. చూసారా, ఇందులోకి ఇప్పుడు వాటర్ అనేది ఏం లేదు కదా, చిన్నగా పెట్టేసుకొని మగ్గించుకోవాలి. పెద్దగా పెడితే మాడిపోతాయి. అలా కాకుండా ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అందులోకి అయితే వేసేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను. వీటిలో నుంచి వాటర్ వస్తాయి కదా, చికెన్లో నుంచి వాటర్ అన్నీ అయిపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తాయి కదా, ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది చికెన్ అనేది. మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా ఉడికిపోతాయి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయొచ్చండి. చేయాలనుకుంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు. మన ఏ కర్రీ అయినా ప్రతిసారి ఒకే రకంగా కాకుండా వెరైటీగా ట్రై చేస్తూ ఉండండి. టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారా, మూత తీసేసి చూస్తుంటే ఆయిల్ అన్నీ వాటర్ అన్నీ బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు మూత తీసేసినాక వాటర్ అన్నీ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత అయితే పెట్టొద్దు. ఇలా వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ వాటర్ అన్నీ పోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, సపరేట్గా ఆయిల్ అయితే సపరేట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్, టమాటో, ఎండుమిర్చి, బాదం అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసేసుకొని ఫైన్గా ఇలా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మొత్తం చికెన్లోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఆనియన్ పేస్ట్ ఇవంతా ఉంది కదా, ఇదంతా అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా చూసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కుక్ చేసేసుకోవడమే. మనం ఇది కలుపుతూ ఉంటేనే సైడ్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి. ముందుగానే వాటర్ అయితే అస్సలు వేయకూడదు.
చూసారా, మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనకి గ్రేవీకి ఎంత అవసరం ఉంటాయో అన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో ఇంకొంచెం ఉంది కదా, దాంట్లోకి వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే మనకి అర్థమవుతుంది కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. కరివేపాకు ఫ్లేవర్తో చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం ఫస్ట్ వేయడం కంటే ఇలా గ్రేవీలో ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్ కర్రీ మొత్తానికే కరివేపాకు ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవుతూ ఉంటుంది. చూసారా, ఆయిల్ అనేది ఎంత చక్కగా సపరేట్ అయిందో. తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మీకు కావాలంటే చికెన్ మసాలా అయినా వేసేసుకోవచ్చు, కానీ గరం మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని 1-2 నిమిషాలు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆనియన్ ఫ్లేవర్తో ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది బగారా అన్నంలోకైనా, రోటీస్, చపాతీ, పరోటా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ట్రై చేయండి ఈసారి. ఆనియన్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఎంత చక్కగా ఉడికిపోయిందో చూస్తున్నారా, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఈ వీకెండ్స్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇది చేసిన రోజు బగారా రైస్ అయితే చేశాను. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే బాగుందండి, అంత టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.